బాబా, ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నా బిడ్డ బతికే ఉన్నాడని నాకు తెలిసేలా చేశావు, కానీ ఆ విషయాన్ని మా నాన్నకు చెప్దామంటే మందారం ఎక్కడుందో తెలియకుండా చేశావు. నేను వెళ్ళి నిశ్చితార్థం ఆపే ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుండేది. కనీసం పెళ్లి ముహూర్తానికైనా కొంచెం టైం ఉండేది. ఇప్పుడు ఆ టైం కూడా లేకుండా పోయింది. ఈ పెళ్లిని ఆపకపోతే మందారం పిలిచే అన్నయ్య అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఇవన్నీ చాలదన్నట్టు దీపక్కి పెళ్లి కుదిర్చావు. ఈ పెళ్లిని ఆపగలిగే రాజుని పోలీస్ స్టేషన్కి వెళ్లేలా చేశావు. ఏంటి బాబా ఇది? నా కొడుకు ఉన్నాడని తెలిస్తే నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ఎలా చెప్పాలి? రాజు వచ్చి చెప్తే నమ్ముతారేమో అనిపిస్తోంది, కానీ రాజుని ఎలా బయటికి తీసుకురావాలి? బంటి గురించి తర్వాత అయినా చెప్పొచ్చు, ముందు పెళ్లిని ఆపాలి. పెళ్లిని ఆపగలిగితే దీపు కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నా కొడుకు నాకు దొరికినప్పుడు దీపు అమ్మని దీపుకివ్వడం మా బాధ్యత. ఖచ్చితంగా దీపు అమ్మని దీపుకిస్తాను. నా ప్రేమికుడు, నా సేవకుడు, నా రక్షకుడు రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు, చేస్తాడు. కానిస్టేబుల్ చెప్పండి సార్. మీ ఎస్ఐ గారు ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్. ఒకసారి పిలవండి. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో లాయర్ వచ్చారు. ఏరా, నీకు బెయిల్ వచ్చిందనుకుంటున్నావా? నిన్ను అరెస్ట్ చేయించింది సీఎం గారు. ఈ విషయం తెలిసినోడెవడు నీకు బెయిల్ ఇవ్వడానికి ముందుకు రాడు. నమస్తే లాయర్ గారు. నమస్తే సార్. చెప్పండి. మీరు అరెస్ట్ చేసిన రాజుకు సంబంధించిన బెయిల్ పేపర్స్. లాయర్ గారు, వాడిని ఎందుకు అరెస్ట్ చేశామో, ఎవరు అరెస్ట్ చేయించారో తెలిసే బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారా? అన్నీ తెలుసుకునే తీసుకొచ్చాను ఎస్ఐ గారు. పిన్ని ఫోన్ చేస్తోందేంటి? పిన్ని, అమ్మ రూపా, నువ్వు ఇంట్లో లేవన్న విషయం మీ అత్తయ్య వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. త్వరగా రా రూపా, లేదంటే మీ నాన్నగారి మనసుని మార్చేసినా మార్చేస్తారు. అలాగే పిన్ని, ఇప్పుడే బయలుదేరి వస్తాను. రూపా, అమ్మ రూపా, రూపా, రూపా. ఏమైందక్క? ఉదయం నుంచి రూప కనబడలేదు తమ్ముడు. రూప కనిపించిపోవడం ఏంటి? అవును తమ్ముడు, ఆ రాజుగాడిని కలవడానికి వెళ్ళిందేమోనని నాకు అనుమానంగా ఉంది తమ్ముడు. మావయ్య, రూపకి మన ఫ్యామిలీ పరువు తీసిన రాజుగాడి మీద ఉన్న గౌరవం మీ మాట మీద లేదు. మీరు వద్దన పనే చేస్తుంది మావయ్య.
లేదు, రూపకంత ధైర్యం లేదు. నేను వద్దన్నాక తను గడప దాటి బయటికి అడుగు పెట్టదు. మేము ఇల్లు మొత్తం వెతికాం మావయ్య, రూప ఎక్కడా లేదు. చంద్ర, అన్నయ్య, రూప నీకేమైనా చెప్పి వెళ్ళిందా? లేదన్నయ్య, నేను ఉదయాన్నే పంతులు గారిని కలవడానికి వెళ్ళాను. సుమా, ఆ? సుమా, సుమా, బావగారు, రూప నీకేమైనా చెప్పి బయటికి వెళ్ళిందా? రూప బయటకు వెళ్ళలేదు బావగారు. మంచి పని కోసం అయితే చెప్పి వెళ్ళేది తమ్ముడు. దొంగతనంగా వెళ్లే పని అయితే ఎందుకు చెప్పి వెళ్తుంది? వాడంతా మోసం చేసినా, నీ బ్రతుకుని నాశనం చేసినా వాడే ముఖ్యం అనుకుంటే వెళ్ళావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో రూపా, ఒక్కసారి ఈ గుమ్మం దాటితే మళ్ళీ ఈ జన్మలో ఈ గుమ్మంలో అడుగు పెట్టలేవు. వద్దు వద్దు అంటున్నా వెళ్ళింది. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయేలా ఉంది. రూపు ఎప్పుడెప్పుడు దొరుకుతుందో అని కోచుకుని కూర్చున్న ఈ దుర్మార్గులకి ఇప్పుడు దొరికిపోయింది. దేవుడా, ఈ గండ నుంచి రూపని నువ్వే గట్టెక్కించాలి.